ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదేవిధంగా గిల్కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. కెప్టెన్సీ రేస్లో నుంచి ఫిట్నెస్, వర్క్ లోడ్ కారణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో గిల్కు జట్టు పగ్గాలను సెలెక్టర్లు అప్పగించారు. అయితే 25 ఏళ్ల గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గిల్ను కాకుండా పంత్ కెప్టెన్గా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్లు కెప్టెన్సీ ఒత్తిడిని, వర్క్ లోడ్ను బుమ్రాపై పెట్టాలి అనుకోలేదు. అందుకే అతన్ని కెప్టెన్గా ఎంపిక చేయలేదు. ఈ విషయంలో సెలెక్టర్లు తీసుకుంది సరైన నిర్ణయమని నేను కూడా భావిస్తున్నాను. అయితే నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషబ్ పంత్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్కు పంత్ చేసినంతగా మరే ఇతర ఆటగాడు చేయలేదు. విరాట్ కోహ్లీ తర్వాత టెస్ట్ క్రికెట్ చూసేలా చేసిన ప్లేయర్ పంత్. కారు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత పంత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీనిని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ అతడు తిరిగి తన ఫామ్ను అందుకుంటే భవిష్యత్తులో అతన్ని కెప్టెన్గా చేసే నిర్ణయాన్ని సెలెక్టర్లు తీసుకోవచ్చు. అందుకే అతన్ని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు అని సెహ్వాగ్ విశ్లేషించాడు.